Hi friends, welcome back. This is DNREDDi again from Mega Sublimation Wholesale. మనకు జనరల్గా మనకు ఏదైనా ఒక సబ్లిమేషన్ ఐటమ్ తీసుకుంటే కనుక డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. ఆ షేప్స్లో మనం డిజైన్ చేసుకోవడము చాలా కష్టంగా ఉంటుంది. యాజ్ ఏ ఎవరైతే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఈవెన్ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి కూడా ఇలాంటి షేప్స్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే కనుక స్క్వేర్ లేకుంటే రెక్టాంగిల్ చేయడం చాలా ఈజీ. బట్ హార్ట్ షేప్ అయితేనేమి అండ్ కనుక ఇక్కడ చూపిస్తాను, నేను చాలా షేప్స్ ఉన్నాయి. ఆ షేప్ చేయడం చాలా డిఫికల్ట్. అది ఏ విధంగా చేస్తామని చూపిస్తాము. దానికోసం ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను ఇవాళ నేను. ఈ సింపుల్గా అన్ని షేప్స్ ఒకసారి చూపిస్తాను నేను. స్టార్స్లోనే మల్టిపుల్ టైప్స్, ఓకేనా? ఓవెల్స్, రెక్టాంగిల్స్, హార్ట్ షేప్స్ మల్టిపుల్ టైప్స్, నెంబర్స్, ఆల్ఫాబెట్స్, మీకు ఏది వచ్చినా ఆల్మోస్ట్ దీంట్లో అన్ని కూడా కవర్ చేస్తాం. ఆల్మోస్ట్ 90 డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ 90 డిజైన్స్ మనం ఏ విధంగా యూజ్ చేస్తామో చూపిస్తాను నేను మీకు. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది యూజ్ చేయడం కూడా. ఇవి మన దగ్గర టోటల్గా ఉన్న డిజైన్స్. నేను ఒక శాంపిల్ తీసుకుంటాను. ఇక్కడ ఫోటోషాప్ ఏదైతే ఉందో ఫోటోషాప్ ఎడిటర్ ఇది ఆన్లైన్లో ఉంటుంది, photopia.com అనేసి, లేదంటే మన ఫోటోషాప్లో కూడా వర్క్ అవుతుంది. నేను ఒక శాంపిల్గా నాకు 4x4 సైజులో ఏదైనా ఒక ఐటమ్ నేను రెడీ చేద్దాం అనుకుంటున్నాను. లేదంటే ఇంకా 4x6 తీసుకుంటున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ అండ్ 6 ఇంచెస్ ఇది తీసుకున్నాను. ఇక్కడ 300 రిజల్యూషన్ తీసుకున్నాను. క్రియేట్ క్లిక్ చేశాను. మనకు దీనికి రిలేటెడ్ ఏదైనా ఒక డిజైన్ అన్నా చూద్దాం మనం ఇక్కడ. అంటే మనకు రెక్టాంగిల్ షేప్లో ఉండాలి. ఈవెన్ జెడ్ ఇదైనా సరిపోతుంది మనకి. లేకుంటే జెడ్ చూద్దాం ఫస్ట్. ఇంకా వేరే షేప్స్ కూడా చూపిస్తాను నేను. జెడ్ వచ్చేసింది మనకు ఈ విధంగా నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అనేది ఒక ఐటమ్ అనుకోండి. మనకు కీ చైన్ తీసుకుంటే జెడ్ అనేది ఒక ఐటమ్ మనకు దీనికి చేయాలి. మనం కంట్రోల్ T కొడితే కనుక మనకు రీసైజింగ్ కూడా వస్తుంది. రీసైజింగ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, రీసైజ్ చేశాను. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు దగ్గర ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని వేద్దాము, చూద్దాం ఏ విధంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం నీట్గా ఉన్న ఇమేజ్ తీసుకుందాం మనము. ఈ ఇమేజ్ తీసుకుందాం జెడ్లో వచ్చే విధంగా, ఎందుకంటే మనకు రెక్టాంగిల్లో ఉండాలి కాబట్టి ఇది తీసుకుంటున్నాను. మన ఇమేజ్ సెట్ చేసుకోండి. మనకి ఎక్కడ కావాలో ఆల్ట్ షిఫ్ట్ పట్టుకునేసి మనం సెట్ చేసుకున్నాము. సెట్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏం లేదు, సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి ఇమేజ్ మీద క్లిప్పింగ్ మాస్క్, ఈ షేప్ వచ్చేసింది మనకు. ఇక్కడ ఏంటి మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే కనుక ఇమేజ్ పైన ఉండాలి, మన షేప్ కింద ఉండాలి. రైట్ క్లిక్ ఇచ్చి కొట్టాలి. మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ కావాలి, ఇక్కడ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. కావాలనుకున్న అడ్జస్ట్మెంట్స్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ దీనికి కూడా మనకి ఏదైనా కలర్ కావాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆ కలర్ చేంజ్ చేసుకోవడం కూడా ట్రై చేసి చూపిస్తాను. ఇది ఒక ఇమేజ్. ఓకే, ఇది ఒక షేప్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు హైడ్ చేసేస్తాను. ఇంకో షేప్స్ ఏదైనా తీసుకుంటాను నేను. జనరల్ హార్ట్ చేయడం చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు కస్టమర్స్, చాలా మంది జనాలు. హార్ట్ని చేసి చూపిస్తాను నేను. ఈ హార్ట్ ఉంది మన దగ్గర. ఈ హార్ట్ని ఈ హార్ట్లో నాకు ఏదైనా ఇమేజ్ కావాలి, నేను ఇక్కడ పైన పెట్టేసుకుంటాను. ఈ లేయరు, ఈ రెండు వదిలేయండి. ఈ రెండు మనకు అవసరం లేదు. ఈ రెండు డిలీట్ చేసేస్తాను. ఆల్రెడీ చూసాం కదా మనము. హార్ట్ షేప్లో మనకి ఏదైనా ఒకటి కావాలి. ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇమేజ్ పైన పెట్టుకోండి. రైట్ క్లిక్ చేసి క్లిప్పింగ్ మాస్క్ వేసాము. హార్ట్ షేప్లో వచ్చేసింది. ఈ ఇమేజ్ మనం కావాలనుకుంటే కనుక కంట్రోల్ షిఫ్ట్ క్లిక్ చేసి దీన్ని రీసైజ్ చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా ఆ విధంగా రీసైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. హార్ట్ షేప్ కాదు, మీకు చూపించిన ఏ డిజైన్ కూడా, ఏ డిఫరెంట్ సైజ్ కూడా మనం అన్ని డిజైన్స్, మనం అన్ని షేప్స్ మనం ఇంక్లూడ్ చేసాము. అవి వెరీ సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఇన్ కేసు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ చిన్నగా ఉంది, దీన్ని మాడిఫై చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేసేసి బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ చిన్న డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ అంటే రెస్ట్ వైజ్, దాన్ని మనం ఎడిట్ చేయలేము. క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్, దీన్ని మనం డబుల్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఓన్లీ అంతవరకు మనం వైట్ అయిపోతుంది. సెలెక్షన్ టూల్ తీసుకుని సెలెక్ట్ చేసుకున్న హార్ట్ షేప్ని దాన్ని వైట్ కలర్ చేశాను. ఏ కలర్ కానీ ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఈ విధంగా మనం ఎటువంటి షేప్ నైనా కూడా మనకి ఇచ్చిన ఆల్మోస్ట్ 90 డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. మనకు సబ్లిమేషన్లో వచ్చేసి అంతకన్నా వెరైటీ ఆఫ్ షేప్స్ అయితే రావు జనరల్.